హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం వడియాలన్నింటిలోకి చాలా డిఫరెంట్గా చేసుకునే చాలా టేస్టీగా ఉండే ఆవిరి వడియాలను ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఆవిరి వడియాలను పెట్టేసుకుందామా? ముందుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకుని నైట్ నానబెట్టుకోవాలి. తెల్లవారిన తర్వాత మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ పిండిని ఇలా పల్చగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆ పిండి ప్లేట్ మీద వేసినప్పుడు స్ప్రెడ్ అవ్వదు. స్టవ్ మీద 1 పొడవాటి లోటాలో సగానికి నీళ్లు తీసుకుని మరగనివ్వాలి. 1 స్టీల్ ప్లేట్ తీసుకుని దానిపై వాటర్ రాసుకుని 2 స్పూన్ల పిండి వేసుకుని ఆ పిండంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి. ఆ ప్లేటును మరుగుతున్న నీళ్ళ గిన్నెపై పెట్టి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి. లోపలి ప్రెజర్ వల్ల 30 సెకండ్స్లో ఆ వడియ తయారైపోతుంది. ప్లేటును బయటకు తీసుకుని దానిని ఫోర్క్తో కానీ లేదా సేఫ్టీ పిన్తో కానీ చుట్టూ ఇలా తీసుకోవాలి. అప్పుడు ఆ వడియ చాలా నీట్గా వస్తుంది. చూసారుగా వడియ ఎంత నీట్గా పలచగా ఉందో. తరువాత దీనిని క్లాత్ పై గాని కవర్ పై గాని ఎండలో పెట్టుకోవాలి. ఇవి ఆవిరితో ఉడికి చాలా పల్చగా ఉండడం వల్ల తొందరగా ఆరిపోతాయి. వీటిని మరొక రోజు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండిపోయిన వడియాలను దాదాపుగా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మరుగుతున్న నూనెలో వేసుకుని వేయించుకోవచ్చు. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన కరకరలాడే ఆవిరి వడియాలు రెడీ అయిపోయాయి. వీటిని పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ నంజుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.